హలో ఫ్రెండ్స్, భీముడి కొడుకు మరణించినప్పుడు శ్రీకృష్ణుడు ఎందుకు ఆనందించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో ఎందరో వీరులు యోధులు ఉన్నారు. వారితో పాటు ఈ ఇతిహాసంలో ఎందరో వీర వనితల ప్రస్తావన కూడా మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని ఓడించిన ఆ స్త్రీ ఎవరు? శ్రీకృష్ణుడితో ఆమె యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి? భీముడు కొడుకు మరణించినప్పుడు కృష్ణ భగవానుడు ఎందుకు నృత్యం చేస్తూ ఆనందించాడు? శ్రీకృష్ణుడు ఆ రాక్షస స్త్రీని ఎలా శాంతింపజేశాడు అనేటువంటి ఆసక్తికరమైన అంశాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల మహాభారతంలో ఉన్న కొన్ని అంశాల గురించి వారు తెలుసుకుంటారు. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. లక్క గృహం దహనమైన తరువాత దాని నుండి బయటపడిన పాండవులందరూ అరణ్యంలో అలసిపోగా భీముడు ఒక పెద్ద వృక్షం నీడలో అందరినీ విశ్రాంతి తీసుకోమన్నాడు. తాను వెళ్ళి నీరు తీసుకొని వచ్చాడు. అందరూ అలసిపోవడం చేత ఓ చెట్టు కింద విశ్రమించారు. చీకటి పడింది. భీముడు వారికి కాపలాగా కూర్చున్నాడు. అయితే పాండవులు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరగా హిడింబుడు అనే రాక్షసుడున్నాడు. నరవాసన వాడి ముక్కు పుటలకు సోకింది. చెల్లెలు హిడింబాను పిలిచి, హిడింబా, మన ఆవాసానికి నరులు వచ్చారు. నోరు చావిచెడి ఉన్నది. ఆ నరులను చంపి నాకు వండిపెట్టు అని చెప్పాడు. అన్న ఆనతి మేరకు హిడింబ పాండవుల దగ్గరకు వెళ్ళింది. పడుకొని ఉన్న పాండవులను కాపలాగా ఉన్న భీముణ్ణి చెట్టు చాటును నిలబడి చూసింది. భీముని మీద మనసు పడింది. వెంటనే మానవకాంత రూపం ధరించి అన్న చెప్పిన మాటలు మరిచిపోయింది. అన్నలకు కాపలాగా ఉన్న భీముడు తన దగ్గరకు వస్తున్న హిడింబాను చూశాడు. ఎవరు నీవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. మహాబాగా, నా పేరు హిడింబ. నేను హిడింబుడు అనే రాక్షసుని చెల్లెలిని. నిన్ను మోహించాను. నీవు నాకు భర్త అయితే నా అన్న నీకు హాని చేయడు. కాబట్టి నన్ను వివాహమాడు. మా అన్న సంగతి నీకు తెలీదు. అతను ఎవ్వరినీ లెక్క చేయడు. ఇది నా అన్న హిడింబాసురుడి వనము. అతను చూసినా మిమ్మల్ని బతకనివ్వడు. నాతో రమ్ము. నిన్ను కోరిన చోటుకి తీసుకొని పోతాను. మనం సుఖాలు అనుభవిస్తాము అని బలవంతం చేసింది హిడింబ. దానికి భీముడు, వీరు నా తల్లి తమ్ములు. ఒక స్త్రీ కోసం వీళ్లను ఎలా వదలమంటావు అని అన్నాడు. అయితే వీరిని నిద్రలేపు, అందరం వెళ్ళిపోదాము అన్నది హిడింబ. అదేమిటి అలా అంటావు? ఎవరో రాక్షసుడు వస్తున్నాడని సుఖంగా నిద్రిస్తున్న తల్లి సోదరుల నిద్ర చెడగొట్టమంటావా అని అన్నాడు భీముడు. ఈలోగా హిడింబాసురుడు తన చెల్లెలు ఎంతకు రాకపోయేసరికి తానే అక్కడికి వెళ్ళాడు. అతనిని చూసిన హిడింబ భీముని చాటుకు వెళ్ళి దాక్కుంది. రాక్షస, నిన్ను వధించి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడింబాసురుడి మీదకు ఉరికాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. వారు చేస్తున్న గర్జనలకు కుంతీదేవి మిగిలిన పాండవులు నిద్రలేచారు. హిడింబాను చూశారు. అమ్మా, నువ్వు ఎవరు అని అడిగింది కుంతి. తల్లి, నేను ఈ రాక్షసుడు హిడింబాసుడి చెల్లెల్ని. నా పేరు హిడింబ. నీ కుమారుని భర్తగా వరించాను. నా అన్నయ్య మీ కుమారుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు అని చెప్పింది. ఇంతలో అర్జునుడు యుద్ధం జరిగే చోటుకు వెళ్ళాడు. భీమ తూర్పు అరుణంగా మారుతోంది.
ఇది దుష్ట రాక్షసులకు అనుకూల సమయం, వెంటనే ఈ రాక్షసుని చంపు అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు విజృంభించి హిడింబాను ఎత్తి గిరగిరా తిప్పి నేల మీద పడేశాడు. హిడింబుడి నడుము విరిగి నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. హిడింబాకు ఆశ్చర్యం వేసింది. భీముడు హిడింబాను చూసి, నీవు రాక్షస కాంతవు, మేము నిన్ను నమ్మము, నీవు మా వెంట రావద్దు అని అన్నాడు. అప్పుడు హిడింబ కుంతీదేవిని చూసి, అమ్మ, సర్వ ప్రాణాలకు కామ సంబంధమైన కోరికలు సామాన్యంగా ఉంటాయి. నేను భీముని మీద మనసు పడ్డాను, అతని కొరకు అందరినీ వదులుకున్నాను. నా కోరిక తీరకపోతే నేనే ప్రాణాలు విడుస్తాను. మీరు నన్ను స్వీకరిస్తే మీకు ఎంతో సహాయంగా ఉంటాను. నాకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసు. మీకు జరగబోయే దానిని చెప్తాను వినండి. ఇక్కడికి కొంచెం దూరంలో శాలిహోత్రుడనే మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ ఉన్న కొలనులోని నీరు తాగితే ఆకలి దప్పులు ఉండవు. మీరు అక్కడ ఉండండి, కృష్ణ భగవానుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు అని చెప్పింది. ఇది విని కుంతీదేవి ఎంతో సంతోషించింది. భీముణ్ణి చూసి, భీమసేన, నా మాట వినుము. హిడింబ ఉత్తమ కాంత, ఈమెను పెళ్లి చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పింది. భీముడు తల్లి మాట ప్రకారం హిడింబాను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అందరూ శాలిహోత్రుని ఆశ్రమంలోని కొంతకాలం నివసించారు. ఇంతలో హిడింబ గర్భం దాల్చింది. ఆమెకు ఘటోత్కచుడు జన్మించాడు. అతడు తండ్రి మాదిరిగానే అమిత బలవంతుడు, తల్లి వద్ద ఉండి రాక్షస శక్తులు పొందిన మహాశక్తివంతుడు. కొంతకాలం తరువాత పాండవులు ఆశ్రమాన్ని వదిలి వెళ్ళబోతున్న సమయంలో ఘటోత్కచుణ్ణి హిడింబాని తనతో రమ్మని అడగగా అందుకు వారు నిరాకరించారు. హిడింబి తన కుమారుడితో కలిసి ఆ వనంలోనే ఉంటానని చెప్పి వారు ఎప్పుడూ కోరుకుంటే అప్పుడు ఘటోత్కచుడు వారి ముందుకు వస్తాడని మాట ఇచ్చి వారిని పంపింది. ధర్మరాజు ఇంద్రప్రస్థను పాలిస్తున్న కాలంలో సభలో అందరూ కొలువుదీరి ఉన్న సమయంలో ఘటోత్కచుడి వివాహం విషయం సంభాషణకు రాగా అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు కామాఖ్య అడవులలో ఉన్న రాక్షస జాతికి చెందిన స్త్రీ మౌర్వి ఘటోత్కచుడికి సరైన వధువు అంటూ ఆమె గురించి వివరించాడు. మౌర్వి పూర్వజన్మలో అహిలావతి అనే గొప్ప నాగకన్య. ఆమె తండ్రి నాగలోకాధిపతి అయిన వాసుకి. ఆమె గొప్ప శివభక్తురాలు. అహిలావతి కైలాసంలో పార్వతీదేవికి ఇష్టమైన సేవకురాలిగా ఉండేది. శివుని పూజ నిమిత్తం పార్వతీదేవికి నిత్యం పూలు అందించేది. అయితే ఒకనాడు అనుకోకుండా వాడిన పువ్వులను శివుని పూజకు సిద్ధం చేయగా పార్వతీదేవి ఆగ్రహించింది. నీవు రాక్షస జాతిలో జన్మించి రాక్షస రాణిగా పెరిగి ఒక భయంకరమైన రాక్షసుని వివాహం చేసుకొని బాధలు పడతావు అంటూ పార్వతీదేవి శపించింది. అందుకు అహిలావతి పార్వతీ మాతకు క్షమాపణ అడిగి తనను శాప విముక్తురాలు చేయమని అడిగింది. దానిని వెనకకు తీసుకునే అవకాశం లేదు. కానీ ఇంతకాలం నువ్వు చేసిన సేవకు గాను ఎటువంటి కష్టం నీకు రాకుండా కాపాడుతానంటూ అభయం ఇచ్చింది. ఆ విధంగా నాగకన్య అయిన అహిలావతి పార్వతీదేవి శాపంతో భూలోకంలో మురాసురుని కుమార్తెగా జన్మించింది. తన తండ్రి నరకాసురునికి సేనాధిపతి మంచి స్నేహితుడు. మురాసుడికి మౌరితో పాటు 7 కుమారులు కూడా జన్మించారు. నరకాసుర వధ సమయంలో మురాసురునికి శ్రీకృష్ణుడికి ఘోర యుద్ధం జరిగింది. తన 7 కుమారులతో కలిసి మురాసురుడు రణరంగంలో పోరాడగా వారిని శ్రీకృష్ణుడు సంహరించాడు. తన తండ్రిని సోదరులను కోల్పోయి మౌరి ఒంటరిగా మిగిలిపోయింది. శ్రీకృష్ణుడిపై పగను పెంచుకొని తనతో యుద్ధం చేసేందుకు సకల విద్యలను నేర్చుకుంది మౌర్వి. ఒకనాడు మౌర్వి శ్రీకృష్ణుడిపై యుద్ధాన్ని ప్రకటించింది. వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. మౌర్విని సంహరించేందుకు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కానీ అది మౌర్విని గాయపరచకుండా తిరిగి శ్రీకృష్ణుడి వద్దకు చేరుకుంది. అందుకు కారణం మౌర్వికి ఎటువంటి ఆపద రాకుండా ఎల్లప్పుడూ కాపాడుతానని పార్వతీమాత వాగ్దానం చేయడమే. ఆ కారణంగా సుదర్శన చక్రం మౌర్విని ఏమీ చేయలేకపోయింది. దాంతో శ్రీకృష్ణుడు పగతో రగిలిపోతున్న మౌర్వికి తన పూర్వజన్మ స్మృతులను పార్వతీదేవి శాపాన్ని గుర్తు చేసి ఆమెకు శాంతింపజేశాడు. ఆ తరువాత మౌర్వి పార్వతీదేవి రూపమైన కామాఖ్య దేవిని పూజిస్తూ అడవులలో జీవించసాగింది.
ఈ విషయాలన్నిటినీ వివరించి ఘటోత్కచుడికి మౌర్వి సరైన జోడి అని చెప్పి వారికి వివాహం జరిగేలా చేశాడు శ్రీకృష్ణుడు. ఘటోత్కచుడికి మౌర్వికి 3 కుమారులు. వారిలో అత్యంత శక్తివంతుడు మహాభారత యుద్ధం మొత్తం వీక్షించిన బర్భరీకుడు. ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని గొప్ప వీరుడిగా పేరుగాంచి తన మాయోపాయ శక్తులతో కౌరవ సేనులను ఇరకాటంలో నెట్టాడు. కర్ణుడు తన దగ్గరున్న అతీంద్రియ బాణాలతో ఘటోత్కచుణ్ణి సంహరించాడు. ఘటోత్కచుడి మరణ వార్త విన్న పాండవులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడు దుఃఖానికి అంతులేదు. కానీ కృష్ణుడు రథం మీద నిలబడి నాట్యమాడసాగాడు. కేరింతలు కొట్టి సింహనాదం చేసి ఆనందంలో పాంచజన్యం పూరించారు. కృష్ణుడి ఈ విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ, కృష్ణ, ఏమిటిది? మేమంతా ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఏమిటి నీ ఆంతర్యం అన్నాడు. కానీ కృష్ణుడు తన ఆనంద హేళ ఆపక అలా పాడుతూ ఆనందంతో గెంతుతూనే ఉన్నాడు. అంతలో అర్జునుడు తెలివి తెచ్చుకొని కృష్ణుడితో, కృష్ణ, నీవు అన్నీ తెలిసిన వాడివి, మహనీయుడివి, మహానుభావుడివి. నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటది అని అనునాయంగా అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీ తండ్రి నీ క్షేమము కోరి కర్ణుడి వద్ద నుండి కవచ కుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒకసారి ప్రయోగిస్తే ఒకరిని మాత్రమే చంపి తిరిగి ఇంద్రుణ్ణి చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచి ఉన్నాడు. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితులలో దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చెయ్యలేడు. అర్జున, కర్ణుడు దైవాంశ సంభూతుడు, అసమాన్యుడు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు నా సుదర్శన చక్రము కాని నీ గండివం గాని ఏమీ చెయ్యలేదు. నీ తండ్రి కర్ణుడి కవచ కుండలములు పరిజ్ఞానించుకున్న అతడిని నీవే కాదు ముల్లోకాలలో ఎవ్వరూ ఏమి చేయలేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు. కనుక అతన్ని ఇక నువ్వు సులభంగా జయించవచ్చు. ఇది నాకు సంతోషం కదా అని అన్నాడు. ఇక ఘటోత్కచుడు ఎంత భీముడి కుమారుడైన రాక్షస వంశ సంజాతుడు. ధర్మద్వేషము హరిద్వేషము అతడి నరనరాల్లో జీర్ణించుకుని ఉంది. అతడు బతికి ఉంటే ఎప్పటికైనా నా మీద ధర్మం మీద తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని ఇప్పుడు కర్ణుడు పూర్తి చేశాడు అని వివరించాడు. ఘటోత్కచుడి మరణం తరువాత మౌర్వి శాప విమోచనం పొంది అహిలావతిగా కైలాసానికి చేరుకుంది. కృష్ణం వందే జగద్గురుం. ఇక ఇదండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.